ఈ మూవీ టీంని శ్రీనివాస్ ఉలిశెట్టి హీరోగా నటించి త్వరలో 25వ తారీఖున మనందరం ముందుకు వస్తున్నటువంటి ఈ మూవీ ఆడియో లాంచ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరూ చాలా ముందున్నారు. నరసాపురం పట్టణంలో చాలా కన్నుల పండుగ ఉంది. మొట్టమొదటిసారి పార్టీలకు అతీతంగా నాయకులు, అమాత్యులు, పెద్దలందరూ కూడా ఒక్క వేదిక మీదకి రావడం అన్నది మొట్టమొదటిసారి జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను 28 సంవత్సరాలు ఈ కాలేజీలో పనిచేశాను, ఇక్కడే చదువుకున్నాను. కానీ ఎప్పుడు కూడా ఈ నాయకుల్ని ఎప్పుడు కూడా ఇలాగే ఎప్పుడు నేను చూడలేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే శ్రీను మన ఊరివాడు, మనవాడు, మన ప్రాంతం వాడు అనే ఉద్దేశంతో ఆశీర్వదించాలని చెప్పి ఈ పెద్దలందరూ ఇచ్చేశారు. అలాగే అందరూ కూడా పుర ప్రముఖులందరూ కూడా చాలా శ్రేయభిలాషులందరూ కూడా ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మా శిష్యుడిని, వైఎన్ కళాశాల విద్యార్థిని, మన ప్రాంతం మనవాడిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అతని తరపున, నా తరపున, మా కళాశాల తరపున, అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2-3 విషయాలు ఎందుకంటే మేము ఉపాధ్యాయులం కాబట్టి, అధ్యాపకులం కాబట్టి 2-3 విషయాలు మీకు ఎక్కువ టైం తీసుకోను. కాకపోతే వీళ్ళ గురించి చెప్పాల్సినవి. ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదు, స్నేహితులు. ఎందుకంటే సర్దుగొడప నుంచి సైకిల్ మీద, అది కూడా డొక్కు సైకిల్, తుప్పుపట్టిన సైకిల్ మీద అతి చిన్న స్థాయి నుంచి పేదరిక స్థాయి నుంచి ఒకే సైకిల్ మీద ఇద్దరు వచ్చేవారు, ఒకే సైకిల్ మీద ఇద్దరు వెళ్తూ ఉండేవారు. ఇద్దరు ఎప్పుడు చాలా కాలం తర్వాత తెలిసింది నాకు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనే విషయం నాకు తెలిసింది. ఇతను పెద్దోడు, ఇతను చిన్నోడు అనుకునేవాళ్ళు. కానీ ఇతనే పెద్దోడు, ఇతను చిన్నోడు. ఆ తర్వాత తెలిసింది. సో అంతగా ఐకమత్యంతో ఉండేవారు. ఇప్పుడు కూడా ఇద్దరు కూడా స్వర్ణభూమిలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇద్దరు కూడా ఎంతో ఐకమత్యంతో ఎంతోమంది పిల్లలకి సపోర్ట్ చేస్తూ మన ప్రాంత పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, మేమే కాదు మన ప్రాంతంలో మన కళాశాలలో చదువుకున్న పిల్లలకు కూడా అభివృద్ధి పదంలో నడిపించాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ నేర్చుకునేటువంటి ఏదైతే నైపుణ్యం ఉందో, ఈ వైఎన్ కళాశాల ఏదైతే వీళ్ళకి ఇచ్చిందో దానిని 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంతోమందికి ఉపాధి కల్పించారు. స్వర్ణభూమిలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈ రోజున మేము అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, డాక్టర్ గారు మేము కూడా హుదూద్ తుఫాను వచ్చినప్పుడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఎంతో సహకరించారు వైఎన్ కళాశాల తరఫున అందరికీ ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి. అలాగే వీళ్ళ వెన్నంటి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అంతేకాదండి, ఈ వేదిక అనన్య సామాన్యమైన వేదిక. నరసాపురం కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు. ఈ వేదిక మీద ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవుతారు, విజయాన్ని సాధిస్తారు. సో ఎప్పుడు కూడా నేను కూడా ఈ కళాశాల చదువుకున్నాను, ఏదో నాటకాలు వేస్తూ ఉండేవాడిని. నేర్చుకున్నది కొంచెం అయినా తర్వాత అధ్యాపకుడిగా ఉన్నప్పుడు వీళ్ళకి నేను డైరెక్ట్ చేసే అవకాశం నాకు చినిమల సత్యనారాయణరావు గారు కల్పించారు. వారికి ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మేము ఇక్కడ ఈ వేదిక మీద చిరంజీవి గారి గురించి విన్నాం, దాసనారాయణరావు గారి గురించి విన్నాం, కృష్ణరాజు గారి గురించి విన్నాం, ధవళ సత్యం గారి గురించి విన్నాం. అలాగే కెమెరామెన్ దత్తు గారు, ఎంతోమంది సినీ పరిశ్రమలో టెక్నీషియన్గా ఉన్నారు, యాక్టర్స్గా ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. వారి గురించి ఇక్కడ ప్రతిరోజు మేము చర్చించుకునేవాళ్ళం. నాటకాలు వేసినప్పుడు 3 years నేను నాటకాలు డైరెక్ట్ చేశాను వీళ్ళకి. నేను ఆ నాటకాలు డైరెక్ట్ చేస్తున్నప్పుడు కల్చరల్ కోఆర్డినేటర్గా ఎంత పట్టుదల ఉంటే, కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఎంత స్థాయికైనా లక్ష్యాన్నైనా మనం సాధించవచ్చు అనడానికి మనకు ఒక ఉదాహరణ మన శ్రీనివాస్ బ్రదర్స్. ఇక్కడ ముఖ్యంగా శ్రీనివాస్ ఇక్కడ ఏదో కొద్దిగా నేర్చుకున్నారు. రాత్రి 12 అయ్యేది, రిహార్సల్ చేసేటప్పుడు 1 గంట అయ్యేది, 2 అయ్యేది. అర్ధరాత్రి ఆ సైకిల్ మీద ఇద్దరు కలిపి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ పొద్దున మళ్ళీ 9 o'clockకి 8:30 క్లాసులకు వచ్చేసేవారు. మళ్ళీ అంతటి కసి. ఎందుకంటే ఎందుకు ఇంత కష్టపడ్డామనంటే, లేదు సార్ మీరు నాటకాలు వేస్తాం, ఇది ఒక ఇంట్రెస్ట్ సార్ మాకు అన్నారు. రాత్రి 2 అయినా 3 అయినా ఒక్కోసారి టైం ఉండేది కాదు మాకు. అలాగే నెక్స్ట్ డే పెర్ఫార్మెన్సెస్. అలాంటప్పుడు కూడా ఇక్కడే పడుకునేవారు. నైట్ కూడా ఇదే వేదిక మీద పడుకుని పొద్దుటే లేచి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం క్లాసులకు వచ్చేవారు. అంతటి కసి అనమాట. సో నిజంగా వాళ్ళ యొక్క అకుంఠిత దీక్ష, అంటే ఇష్టపడి కష్టపడి చేస్తే దేనికైనా మనం సాధించవచ్చు అనడానికి ఒక ముఖ్య ఉదాహరణగా వీళ్ళు తీసుకోవచ్చు. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం అనేది ఉలిశెట్టి శ్రీనివాస్. ఇక్కడ అయిపోయిన తర్వాత
ఈ కళాశాల వదిలిపెట్టి అప్పట్లో హెచ్ఆర్డి సెంటర్ని పెట్టారు. హెచ్ఆర్డి సెంటర్లో ఫస్ట్ అపాయింట్మెంటు ఫోర్బ్సా ఇదేంటిది యురేకా ఫోర్బ్స్లో ఫస్ట్ జాయిన్ అయ్యారు. తర్వాత మళ్ళీ సువర్ణభూమికి వెళ్ళారు. ఇంతింతాయి వటుడు ఇంతాయి అన్నట్టుగా చిన్ని స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి, జనరల్ మేనేజర్ స్థాయికి, చాలా మంచి స్థాయికి వెళ్ళారు. 10 మందికి ఉపాధి నుంచి మార్గాన్ని చూపించే స్థాయికి ఎదిగారు. చాలా అభినందనీయం శ్రీనివాసు. అంతేకాదండి, వీళ్ళు అంటే ఇప్పుడు కొత్తగా మీడియాను ఉపయోగించుకోవడం, ఎప్పటికప్పుడు ట్రెండ్ మార్చుకుని మీడియాను ఉపయోగించుకోవడం, కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, రీల్స్ చేయడం. ఇది వదల్లా. అనేకసార్లు అన్నాను, ఏంటయ్యా ఇదంతా రీల్స్ రకరకాలు చేస్తావు, మీ అమ్మాయిని కూడా ఇబ్బంది పెడుతున్నావు. అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇది చేస్తాడు, వీళ్ళ అమ్మాయిని పెట్టుకుని ఈయన చేస్తాడు. రీల్స్ చేసేవారు. ఏంటి ఎందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావంటే, లేదు సార్ ఏదో సరదా, మీరు ఏదో కొద్దిగా నేర్పారు, దాన్ని కొంచెం మెరుగులు దిద్దుకుంటూ సరదాగా చేస్తున్నామంటే, ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్పి నేను చెప్తూ ఉండేవాడిని అండి. సో వాళ్ళ అమ్మాయిలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా యాక్షన్ అంటించేశారు. మేము వీళ్ళకి అంటించాము, వీళ్ళ పిల్లలు కూడా అంటించేశారు. సో ఇలాగ ఈ రీల్స్ చేయడం ఇలాగ వదలలేదండి. వాళ్ళ వృత్తి సువర్ణభూమిలో చేస్తే, ప్రవృత్తి నాటకాలు వేయడం, రీల్స్ చేయడం, ఈ నటన అనేది మాత్రం వీళ్ళు వదలలేదు. చాలా నిరంతరాయంగా దీన్ని కొనసాగిస్తూనే ఉంటూ ఈరోజు ఒక సినిమాలో హీరోగా నటించడం అనేది చాలా అద్భుతమైన విషయం. సో మా కళాశాల తరపున సినిమా సత్యనారాయణ గారు ఉన్నారు, అధ్యాపక బృందం అంతా ఉన్నారు. మేము కోరుకునేది ఏంటంటే, వైఎన్ కళాశాల తరపున మీరు ఒక చిరంజీవిగా ఎదగాలి, అత్యున్నత స్థాయికి ఎదగాలి. మా ఊరికి, మా కళాశాలకి, మా అధ్యాపకులకి, మీ తల్లిదండ్రులకి అందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ శుభాశీస్సులు అందజేస్తున్నాము. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చి ఎంతసేపు మాట్లాడినందుకు, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అతని కష్టాన్ని మీకు తెలియజేయాలి. చాలా కష్టపడి పైకి వచ్చాడు, కష్టపడి పైకి వచ్చాడు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. ఏమైతే చాలామంది యూత్ ఉన్నారు, మనం అనుకున్నది ఏదైనా సరే కష్టపడి ఇష్టపడి మనం చేస్తే తప్పకుండా మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం.